హాయ్, హలో, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, నా ఈ వీడియో వచ్చేసి సుందరయ్య విజ్ఞాన కేంద్రం గురించి. అంటే సుందరయ్య విజ్ఞాన కేంద్రం వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1985 ఇన్ ద మెమరీ ఆఫ్ లేట్ శ్రీ పుచ్చల్లపల్లి సుందరయ్య, హూ ఈజ్ ద ఫ్రీడమ్ ఫైటర్. సో ఎవ్రీ ఇయర్ తన పేరు మీదుగా ఇక్కడ ఏం చేస్తారంటే కొన్ని స్కూల్స్, ఇక్కడ మండల్ చుట్టూ ఉన్న స్కూల్స్లో బాలోత్సవం అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారు. ఈ బాలోత్సవం అనే పేరు మీదుగా ఏం చేస్తారంటే స్కూళ్ళల్లోనే కొన్ని ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని బాలోత్సవం ప్రోగ్రామ్కి తీసుకొని రమ్మంటారు. సో అలా మేము కూడా మా స్కూల్లో వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా కొన్ని ప్రోగ్రామ్స్ని అయితే కండక్ట్ చేశాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కానీ, డ్యాన్సెస్ కానీ, క్విజ్ కాంపిటీషన్స్, 1 minute స్పీచ్, సాంగ్స్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఇలాంటివన్నీ కూడా మేము ఒక 2-3 డేస్లో డైలీ ఒక 2 ప్రోగ్రామ్స్ అలా కండక్ట్ చేసిన తర్వాత అందులో విన్నర్స్ అయిన వాళ్ళకి వాళ్ళ లిస్ట్ని మేము మళ్ళీ ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వాళ్ళకైతే పంపించడం జరిగింది. ఇక ఈసారి మాత్రం మొన్న ఈ 5th డిసెంబర్ రోజున మా స్కూల్లో 4th and 5th 2 days జరుపుకున్నారు. అయితే 4th డే నాడు అంత ప్రైమరీ స్కూల్స్ పిల్లలకు చేయించారు ప్రోగ్రామ్స్ అక్కడ. ఇక డేట్ 5th రోజు హై స్కూల్స్ పిల్లలని తీసుకొని రమ్మన్నారు. అయితే ఇలా మా స్కూల్ నుంచి ఈ అన్ని ప్రోగ్రామ్స్ కలిపి ఒక 25 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అయితే ఈ ప్రోగ్రాం వల్ల మాత్రం పిల్లల్లో అనేది చాలా చాలా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది, ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ చూసి కూడా వాళ్ళలో కొన్ని చేంజెస్ అనేవి అయితే వస్తున్నాయి. అలాగే ఇంకా సెలెక్టెడ్ అయిన పిల్లలని మేము ఒక స్కూల్ బస్లో వాళ్ళని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు అయితే తీసుకెళ్ళడం జరిగింది. ఇక అక్కడికి వెళ్ళగానే మొత్తం కిందే మొత్తం సార్ట్ అవుట్ చేసేస్తారు. ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రామ్స్ ఉంటాయో వాళ్ళందరినీ డివైడ్ చేసి పిల్లలని ఆ ప్రోగ్రామ్స్ రూమ్స్కి పంపించేస్తారు. సో అలా ఇంకా మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్ స్టార్టింగ్ టైంలోనే ఉంది. ఇక వెంటనే కొందరు పిల్లల్ని ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్కి పంపించారు, కొందరిని క్విజ్ కాంపిటీషన్స్కి, కొందరిని డ్యాన్సెస్ కాంపిటీషన్స్కి. అలా ఒక్కొక్క కాంపిటీషన్కి ఒక్కొక్క హాల్ అనేది ఉంటుంది. ఇక ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రం మాత్రం అసలు ఇలాంటి ప్లేస్ మనం ఎక్కడా చూడలేదు అనుకుంటాను. అంత మంచి ప్లేస్ అండి సుందరయ్య విజ్ఞాన కేంద్రం, చాలా మంచి ప్లేస్. ఇంకోటి ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక బిగ్గెస్ట్ లైబ్రరీ కూడా ఉంటుంది. అందులో ఆల్ సార్ట్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయంట అన్నారు. మేమైతే ఇంకా చూడలేదు. అసలు ఆ డే అంతా కూడా మేము బిజీగా ఉన్నాము. ఇక మార్నింగ్ స్కూల్కి అక్కడికి వెళ్ళగానే మాకు ప్రోగ్రామ్స్ అన్నీ మావైతే లంచ్ టైం వరకే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. డ్యాన్స్ కాంపిటీషన్ ఒకటే ఫైనల్ కాంపిటీషన్ ఆఫ్టర్ లంచ్ అన్నారు. అది వరకే 1 minute క్విజ్ అయిపోయింది, 1 minute స్పీచ్ అయిపోయింది, క్విజ్ కాంపిటీషన్ అయిపోయింది, డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది ఒక్కటే ఫైనల్ అనేది ఆఫ్టర్ లంచ్ అని చెప్పారు. ఎస్సే రైటింగ్ అయిపోయింది, డ్రాయింగ్ కాంపిటీషన్స్ అయిపోయినాయి, అన్నీ కూడా అయిపోయినాయి. తర్వాత ఈ డ్యాన్స్ కాంపిటీషన్స్ వచ్చేసి సోమనాద్రి భూపాల్ మెమోరియల్ హాల్ అని ఒక పెద్ద హాల్ ఉంటుంది. సచ్ ఏ నైస్ హాల్. ఆ హాల్లో డ్యాన్స్ కాంపిటీషన్స్ హెల్డ్ చేశారు. ఇక లంచ్ పెట్టారు మాకు, చాలా సూపర్ లంచ్. ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ లైక్ వైట్ రైస్, బగారా రైస్, పప్పు, సాంబార్, 1 కర్రీ, చట్నీ అండ్ ఫైనల్లీ 1 స్వీట్ కూడా ఇచ్చారు. సూపర్ మీల్స్ మాత్రం చాలా సూపర్. ఫెసిలిటేషన్ కూడా చాలా బాగుంది. మార్నింగ్ పిల్లలకి అందరికీ కూడా ఎంతమంది వస్తే అంతమందికి ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్, టీ ఇష్టం వచ్చినప్పుడు తాగడానికి టీ అరేంజ్ చేశారు. మళ్ళీ ఈవినింగ్ కూడా ఒక్కొక్క బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చారు.
అలా మా పిల్లలు పార్టిసిపేషన్స్ అన్నీ చేశారు. అన్నీ చేసిన తర్వాత ఇంకా లంచ్ చేసుకున్న తర్వాత ఫైనల్ డ్యాన్స్ కాంపిటీషన్స్‌లో కూడా డాన్సెస్ చేశారు. డాన్సెస్ కూడా పిల్లల్లో అబ్బబ్బబ్బా! ఎంత క్రియేటివిటీ అంటే ఎవ్రీ స్కూల్ పిల్లలు అసలు ఎంత అంటే ఒకరిని మించి ఒకరు, ఒకరిని మించి ఒకరు అంత బాగా చేశారు. ఫైనల్ కాంపిటీషన్స్ తర్వాత ఫైనల్లీ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ గూడా అరేంజ్ చేశారు. గెలిచిన వాళ్ళందరికి కూడా గిఫ్ట్స్ ఇచ్చారు. సో, ఈ రకంగా ఎంజాయ్ చేశాము. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఒక మినీ ఆటోని హైర్ చేసుకొని స్కూల్‌కైతే వచ్చేసాము. హోప్ మీ అందరికీ వీడియో నచ్చుంటుంది. ఒకవేళ వీడియో నచ్చి ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. టిల్ దెన్ బై బాయ్.